నన్ను ఒక మూలన పడేసి కిటికీలు మూసేస్తే నేను చల్లని గాలిని ఇవ్వలేను. నాకు క్రాస్ వెంటిలేషన్ ప్రాణం. కిటికీ దగ్గర పెడితేనే నేను బయట గాలిని లోపలికి పంపి మిమ్మల్ని చల్లబరుస్తాను. ఏది చెన్నై, వైజాగ్ లాంటి హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న చోట నేను సరిగ్గా పని చేయలేను. ఎండలు మండిపోయే డ్రై ఏరియాల్లో నేను కింగ్ ని. మీ రూమ్ సైజుని బట్టి నన్ను ఎంచుకోండి. చిన్న గదికి పర్సనల్, తక్కువ ప్లేస్ ఉంటే టవర్, అదే పెద్ద హాల్ అయితే డెజర్ట్ కూలర్ ని తీసుకోండి. 1 పీస్ రూమ్ కి తగ్గ సైజు ఉంటేనే గాలి దూరం వరకు వస్తుంది. అనవసరంగా పెద్ద రూమ్ కి చిన్న కూలర్ కొని నన్ను ఇబ్బంది పెట్టకండి. పాత గడ్డి ప్యాడ్లు వద్దు, హనీకాంబ్ ప్యాడ్లే ముద్దు. ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి మరియు దుర్వాసన రాకుండా మంచి కూలింగ్ ఇస్తాయి. సౌండ్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలంటే BLDC మోటార్ ఉన్న కూలర్ ని ఎంచుకోండి. ఇది కరెంట్ కూడా చాలా తక్కువ వాడుతుంది. నా ట్యాంక్ ఎంత పెద్దగా ఉంటే మీకు అంత తక్కువ పని. ఐస్ ఛాంబర్ లో ఐస్ వేసే స్లాట్ ఉందో లేదో చూసుకోండి. నేను ఏసీ లాంటి చల్లని గాలిని ఇస్తాను. The cooler uses its auto drain feature to clean its own tank, staying fresh and clean. మురికి వాసన రాకుండా ఉండాలంటే నా ట్యాంక్ ని అప్పుడప్పుడు క్లీన్ చేయండి. చూశారుగా, కూలర్ కొనాలంటే టెక్నిక్ ఇంతేలండి. 15,000 కంటే ఎక్కువ బడ్జెట్ ఉంటే ఏసీ కొనడమే స్మార్ట్ డిసిషన్.